ఇక స్టార్ట్ చేసి బిడ్డ స్టార్ట్ చేసి ఇదిగో మరి ఇప్పుడు మనము చిన్నగా పామని మొదలు పెడదాం. అదిగో అమ్మాయి గారి ఇది చేతిలో దిక్కినంత దిక్కేసి మరి ఇదిగో చేతులకి వెళ్ళి సర్రమన జారుతుంది. ఏమన్నా పండు పలహారం పెట్టినవా? అదిగో ఏమి పెట్టినావమ్మాయి? ఏమి పెట్టినావు? వాయమ్మో కోడి గుత్తలు వేసినావా? అయ్యో బాబోయ్ గుడ్లు వేసినావా? అదిగో కోడి గుడ్లు వేసినావు. ఇంకేం వేసినావమ్మాయి? వాయమ్మో బాబు గారు ఈ పాలు కూడా పోసినవులే. మరి గుడ్లు వేసావు పాలు వేసావు బాగుంది గాని మరి పాముని ఇప్పుడు చూపెట్టమంటావా తర్వాత చూపెట్టమంటావా? అట్లా అంటావు. మరి రాత్రి ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అదిగో జనం వచ్చేదాకా ఈ పాముని మనము తర్వాత చూపెడదాము. మరి ఇప్పుడు సర్కస్ చూపించిన తర్వాత పామును చూపెడదాం అమ్మాయి. మరి పిల్లలు గడిగా సపట్లు కొట్టాలి, కిలా కొట్టాలి గడిగా. అది రెండో అమ్మాయి
కాలు పైకి లేపాలి. రెండు చేతులు ఒక చేయి పైకి లేపు. రాములమ్మ సపలు కొట్టాలి. సార్ మేడం మర్యాదగా మెల్లిగా చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో
చూసి తల్లి తండ్రి అమ్మ అక్క నాయన చెల్లి అందరికి నమాసి పెట్టి అదిగో రాత్రి పూట 10 మంది చూడంగా చిన్న లబ్బరి మూట అయిపోవాలి. మెల్లగా బిడ్డ మెల్లగే అమ్మాయి 2 కాళ్ళతో చూసి 2 కళ్ళు మోసేయాలి బిడ్డ మైదానంలో మెల్లగా. అవైన పైసలు అయినాయి ఇటుపక్క మెల్లగమ్మా. తల్లి తండ్రి నాయన అమ్మ అక్క నాయన అందరికి నమస్తే పెట్టమ్మాయి. అదిగో పనిత చూడండి రాత్రి పూట తల్లి గారి అక్కగారు చూడండి సార్. ఇలా బిడ్డల కష్టం చూసి 10 మందిలో 200 రూపాయలు సాయం చేస్తున్నారండి. అదిగో మరి వాళ్ళ చేతు పనులని దేవుడు చల్లగా దిగేశాడు సార్. మేడం మరి రాత్రి పూట అట్లా కూడా పనితనం వద్దు సార్. ఇదిగో రాత్రి పూట సార్లు టీచర్లు 10 మంది మేడం సార్. ఇదిగో మీ చేతుల్లో డబ్బులు లేదని బాబు అని ఇదిగో అనుకున్న వాళ్ళు ఇదిగో ఫోన్ పే ఉన్నది సార్. రాత్రి పూట ఇదిగో ఫోన్ పే మీదుగా సాయం చేసేవాళ్ళు తల్లి తండ్రి అమ్మ అక్క నాయన చెల్లి 10 మంది చూస్తున్నారు సార్. మేడం ఇదిగో ఫోన్ పే ఉన్నదండి, పిలవండి. మా రాములమ్మ మీ దగ్గరకు వస్తుంది. మీ ప్రేమతో ఒక 200 సాయం చేసేవాళ్ళు, 100 రూపాయలు సాయం చేసేవాళ్ళు, 50 రూపాయలు సాయం చేసేవాళ్ళు 10 మంది మీరు చూస్తున్నారు సార్. మరి నేను కూడా చూడండి ఈ రోజు రాత్రి పూట మీ ఒక చిన్న వీధిని నమ్ముకొని కడపాత్రం బాధపడుతున్నాను. మరి ఇది అమ్మాయి పనితనం చూపెడుతుంది, మీరు ఒకసారి చూడాలండి. మరి ఇది 2 సూదులన్నీ అమ్మాయి 2 కళ్ళతో నా పైకి లేపుతుంది. ఇప్పుడు మరి చిన్నగా పనితనం చూపెట్టి బిడ్డ మైదానంలో మెల్లగా సార్. మేడం అది అమ్మాయి చూడండి సార్. 2 సూదులన్నీ 2 కళ్ళతో నా పైకి లేపి ఒక పనితనాన్ని చూపెడుతుంది సార్. అదిగో గాలి దుమ్ము వాన వచ్చినప్పుడు చూడండి, బాగా గాలి వచ్చినప్పుడు గట్టిగా గాలి వచ్చినప్పుడు ఈ రోడ్డు మీద ఉన్న దుమ్ము ఏం చేస్తుంది, మన కంట్లో పడుతుంది.
అప్పుడు మనిషి ఏం చేస్తాడు? రెండు చేతులతో 2 కన్ను నడుచుకుంటాడు. మరి అదిగో ఆడిపీట చూసినవా? సిగ్గిడిసి పెట్టి రాత్రి పూట రోడ్డు మీద బాధపడుతుంది బాబు గారు. 2 సూదులని 2 కళ్ళతో పైకి లేపినది అమ్మాయి. అదిగో అప్పిరామ్ చూడండి, రాత్రి పూట 10 మందిలో వస్తారు మేడం. ఇదిగో మనకు చూడండి సార్ చుట్లాలు, రాత్రి పూట 10 మందిలో చూడండి అన్నా. మనకి ఇదిగో చూడండి సార్ 200 రూపాయలుగా సాయంత్రం వచ్చేసినారండి. 200 రూపాయలు అబ్బాయి సాయంత్రం రాత్రి పూట ఇదిగో సార్ చూస్తున్నారన్నా. రాత్రి పూట అన్నగారు చూడండి, పేద బిడ్డ చేతి కన్నా 100 రూపాయల సాయం చేస్తున్నారండి. 10 మందిలో ఒక పేద బిడ్డ చేతి కన్నా మనకు 100 రూపాయల సాయంత్రం చేసేరండి. గట్టిగా సభ్యులు కట్టాలి గట్టిగా. అదిగో మరి అట్లా కూడా పనితనం అవుతుంది బిడ్డ. ఇప్పుడు నేను కూడా ఒక పనితనం చూపెడతాను. చిన్నగా పేట పెట్టేసి అమ్మా మైదాల్లో ఇదిగో సార్లు టీచర్లు 10 మంది మీరు చూస్తున్నారన్నా. 10 మంది మీరు చూస్తున్నారు.